హలో అందరికీ ఈరోజు మా అమ్మ ఇంట్లో మజ్జిగ చారు ప్రిపేర్ చేశారనమాట. మజ్జిగ చారుతో పాటు పొటాటో కర్రీ కూడా ప్రిపేర్ చేశారు. మజ్జిగ చారు వేసుకుని సైడ్కి పొటాటో కర్రీ అంచుకొని తింటే చాలా బాగుంటుంది. మేమందరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాము. మీలో ఎంతమందికి మజ్జిగ చారు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మజ్జిగ చారులో ఉన్న ఉల్లిపాయలు నంచుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ మా అమ్మ పొటాటో కర్రీ ప్రిపేర్ చేశారని చెప్పాను కదా, ఇంకా నైట్కి అయితే చపాతీ ప్రిపేర్ చేసేస్తున్నారనమాట కర్రీ ఉందని చెప్పి. చపాతీలు చేసి ఒక 2 అవర్స్ ముందే మా అమ్మ అయితే పిండి కలిపేసి పక్కన పెట్టేశారనమాట. పిండి అంతా బాగా నాని చపాతీలు చూసారా ఎలా పొంగుతున్నాయో, చాలా బాగా వస్తున్నాయి. మనం చపాతీలు చేసి ఒకదానిపైన ఒకటి వేసినప్పుడు ఇలా అంటుకుపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు మనం వెంటనే పీకేసాం అనుకోండి అవి మళ్ళీ చేసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ ఇలా పెనం మీద వేసుకొని వేడి చేసిన తర్వాత ఇలా లాగేసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా అటు ఇటు కాల్చిన తర్వాత ఇలా లాగేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకటి తీసేసుకొని దీన్ని కూడా వెనక వైపుని టర్న్ చేసుకొని కాల్చేసుకోవడమే. చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. అందరం కలిసి తినేస్తున్నాము. మార్నింగ్ పొటాటో కర్రీ ఉందని చెప్పాను కదా, అది వేసుకుని తినేస్తున్నాం అనమాట. చపాతీ పిండి 2 అవర్స్ ముందే కలిపేసి చేయడం వల్ల అనుకుంటా చపాతీలు అయితే మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే చపాతీలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి చపాతీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునమాట టాటా.